ఒక విషయం చాలా బాధ కలిగిస్తుంది అధ్యక్ష. మద్యం దుకాణాల పేర్లను దేవుళ్ళ పేర్లతో రేణుకా ఎల్లమ్మ వైన్స్, లక్ష్మీ నరసింహ వైన్స్ అని అనేక దేవుళ్ళ పేరు మీద మద్యం షాపులు నడుస్తూ ఉంటే వాటిని వెంటనే తీసివేయాల్సిందిగా, ఆ దేవుడి పేర్లను వెంటనే తీసివేయాల్సిందిగా, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ఇలాంటి పేర్లు పెట్టకుండా ఉండేలా చట్టం తీసుకురావాలని మీ ద్వారా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. మంత్రులు మంత్రాలు చదివినంత మాత్రం సరిపోదు. ఎక్కడైనా ఇతర మతస్థుల వైన్స్ దుకాణాల పేర్లు ఉన్నాయా? ఎందుకు ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంటుందని అడుగుతున్నా అధ్యక్ష. అంటే హిందూ దేవుళ్ళన్నా హిందువుల మనోభావాలన్నా ఈ ప్రభుత్వానికి లెక్కలేదు అధ్యక్ష. మా పొన్నం ప్రభాకర్ మంత్రి గారు కులదైవం రేణుకా ఎల్లమ్మ పేరును ఈ రకంగా మద్యం దుకాణాలు పెడితే ఎందుకు మాట్లాడలేదన్నా? ఎందుకు మాట్లాడతలేవన్నా నువ్వు? ప్రభుత్వం మాట ఇచ్చినట్లు సమ్మక్క సారక్క వైన్స్ కూడా అక్క చూడిగా ఎట్టిపోతుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం వైన్స్ మత్తులో ఉంది. ప్రభుత్వం మాట ఇచ్చినట్లు 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపడితే యువత తప్పిదారులు నడవకుండా చేయడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ, ఇక టూరిజం విషయానికి వస్తే అన్నా మంత్రాలు చదివితే సరిపోదన్నా. మంత్రాలు మా అరన్న కూడా చదువుతా అని చెప్పిండు. ప్రేమ ఉండాలా, మనుషులకెళ్ళి ప్రేమ ఉండాలా. ఈ పేర్లు తీపిచ్చేయండి ముందు. అవమానకరమైన దేవుళ్ళ పేర్ల మీద వైన్స్లు నడుస్తూ ఉన్నాయి. ఇక టూరిజం అండ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ విషయానికి వస్తే రాను రాను రాజు గుర్రం గాడిద అయిందన్నట్లు బడ్జెట్లో నిధులు తగ్గుతూ పోతున్నాయి అధ్యక్ష. కేంద్రం ఖేలో ఇండియా ద్వారా సపోర్ట్ చేస్తూ ఉంది. ఖేలో ఇండియా ద్వారా గ్రామాల నుంచి, రూరల్ నుంచి రాబోయే ఒలింపిక్స్లో క్రీడాకారులు ముందుకు సాగాలని, క్రీడాకారులు అభివృద్ధి చెందాలని కేంద్రం ప్రయత్నిస్తూ ఉంటే అధ్యక్ష, గత సంవత్సరం విడుదల చేసిన టూరిజం పాలసీలో రాష్ట్రంలోని ముఖ్యంగా 27 పర్యాటక ప్రాంతాలను గుర్తించారు మరియు వాటిని అభివృద్ధి చేస్తామంటున్నారు. కానీ బడ్జెట్లో కేవలం 1224 కోట్లు మాత్రమే కేటాయించారు. మరి 1224 కోట్ల బడ్జెట్తో 20 ప్రాంతాల అభివృద్ధి ఎలా సాధ్యమో చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. రాష్ట్ర పర్యాటక రంగాన్ని ఎకో టూరిజం, మెడికల్ అండ్ వెల్నెస్ టూరిజం, స్పిరిచువల్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజంగా విభజించారు. తద్వారా 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం 100 మందికి కూడా ఉద్యోగాలు కల్పించలేదు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం మరియు మంత్రులు హెలికాప్టర్లో టూర్లు వేసినంత శ్రద్ధ రాష్ట్ర టూరిజం అభివృద్ధిలో కూడా పెట్టాలి అధ్యక్ష.